హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం సిసు దగ్గర ఉన్నాము. నిన్న నైట్ బాగా నిద్ర వచ్చి, ఇంకా నిద్ర కాదు యాక్చువల్లీ, బాగా లేట్ నైట్ అయిపోయింది. సరిగ్గా కనిపించట్లేదు రోడ్డు. ఇంక సరే ఆగిపోదాం, మార్నింగ్ 5 o'clockకి అలా స్టార్ట్ అవుదాం, 4-5కి అనుకున్నాము. కానీ అస్సలు లేవలేకపోయాము. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. మనకి హైదరాబాద్ ఇక్కడ నుంచి 2100 kilometers ఉంది. అసలు చూడాలి, ఈ 2100 kilometers డ్రైవ్ చేయగలుగుతామో లేదంటే డివైడ్ చేద్దామో 1000 రోడ్స్ బట్టి, ట్రాఫిక్ బట్టి, ఎంత టైర్డ్ అవుతామో దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడైతే రీచింగ్ 1 day 15 hours చూపిస్తుంది. ఇప్పుడు నాన్ స్టాప్ డ్రైవ్ చేస్తే రేపు ఈవినింగ్ రీచ్ అవుతాం. ఇప్పుడు మనం ఇక్కడ అటల్ టనల్ లోపల నుంచి వెళ్ళిపోతాము. స్ట్రెయిట్ రోడ్ ఇది, అయితే క్రూజ్ కంట్రోల్ పెట్టి ఇలా వదిలేయచ్చు. ఇలానే ఒక 10 kilometers రోడ్ ఇది. పెట్టేదాన్ని మనం రైట్. వెండి గుర్రాలా గాడిదరా? నెక్స్ట్ ఉన్నాయి. Oh shit. తగిలిందా? గట్టి తగిలిందా? అసలు అట్లా జారిందా కూడా అర్థం కాకుండా జారింది. నేనే ఠీకే సార్, ఫైన్. బురదలో జారిపోయింది. నేనే కూర్చున్నాయి సార్. ఏమైనా అయిందా? ఆల్ సెట్ కదా? జనాలు ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందా? థ్యాంక్ యూ, థ్యాంక్స్. ఇంకేమైంది? ఏం క్రాష్ కావచ్చు. నేను వెళ్తూ ఉండగా రోడ్ బాగాలేదు. థ్యాంక్ గాడ్ మేజర్గా ఏం అవ్వలేదు. సేమ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది అడ్వెంచర్ బైక్. ఈ బైక్ పడుతూనే ఉంటుంది. అసలు ఈ అన్ని క్రాషెస్కి రీజన్ ఏంటంటే వెయిట్. ఓవర్ వెయిట్ అయిపోయింది. నా జీవితంలో మళ్ళీ నేను ఇంత వెయిట్ ఎప్పుడూ క్యారీ చేయను. నా వెనకాలేమో ఫుల్ వెయిట్, ఫ్రంట్ టైర్ ఏమో ఇంకా ఆల్మోస్ట్ గాలిలో ఉంటుంది. ఇంకా అలాంటి రోడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా బైక్ కంట్రోల్ అవ్వట్లేదు. ఇక్కడైతే ఒక రెస్టారెంట్ ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇక్కడైతే 1 hour ఉండిపోయాము. ఆర్డర్ చాలా లేట్ వచ్చింది. నా బైక్ని ఫస్ట్ సర్వీస్కి ఇచ్చేది. నాకు పిచ్చి వచ్చేస్తుంది బైక్ని చూస్తుంటే. మరి ఘోరంగా అయిపోయింది. అమ్మో, ఈ వెయిట్లో డ్రైవ్ చేయాలా? ఇట్స్ ఓకే. ఇంకా 2000 kilometers ఉంది. 2000 కదా, 1900 ఎంతో. ఇక్కడ చూపించేది అయితే మనకి 1 day 12 hours అని చూపిస్తుంది. అంటే 36 hours. కష్టపడుతున్నాడు పాపం. నీకు పెయిన్స్ ఏం లేవు కదా? గుడ్. వేసేసుకో హెల్మెట్. నో స్టాప్స్. ఎండగా ఉంది కదా, సో జాకెట్కి ఇవన్నీ ఓపెన్ చేసేసుకున్నాను. 32 degrees ఉందంట. టైం అయితే ఇప్పుడు 12:07 అవుతుంది. మనకి రీచింగ్ టైం 1 day 11 hours అని చూపిస్తుంది. 1984 kilometers ఉంది. ఈ క్లైమేట్లో ఈ రోడ్లలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది డ్రైవ్ చేయడానికి. నేనైతే హైవే కోసం వెయిట్ చేస్తున్నాను. హైవే ఉందంటే కొంచెం అట్లీస్ట్ ఒక 120-130లో అయినా పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు, అదైనా ఖాళీ ఉంటే. ఈ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్లే. ఈ క్లైమేట్లో ట్రాఫిక్ జామ్ కొంచెం కాదు, చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. కానీ బైక్ కాబట్టి చాలా వరకు ఎస్కేప్ అయిపోవచ్చు. ఇంకా నేను క్రాష్ అవ్వకూడదు ఈ రైడ్లో. మరీ ఎక్కువసార్లు క్రాష్ అయిపోయా ఈసారి. ఎప్పుడూ ఇలా ఒక రైడ్లో 3 times క్రాష్ అవ్వలేదు. 3 times అయిపోయా. ఇంకా చాలు. పాపం ఈ కారు వాళ్ళ సంగతి ఏంటో, గంటలు కూర్చోవాలి. హలో. అమ్మో, నో వెళ్ళిపోతున్నా. బాయ్. నో బాయ్. కోపాలు ఎక్కువ. ఇంత గ్రీనరీ ఉన్న ప్లేస్లోనే 38 degrees ఉందంటే ఇంకా కొంచెం సిటీ వెళ్ళేటప్పటికి మా పొజిషన్ ఏంటో అర్థం కావట్లేదు. అంటే టైం పడుతుంది అనుకోండి. ఈవినింగ్ 10-11 అవ్వచ్చు ఢిల్లీ రీచ్ అవ్వడానికి. ఇప్పుడు టైం 1 అవుతుంది. ఈ ఎండకి నడపడానికి అసలు అవ్వట్లేదు. ఇప్పుడే ఇక్కడ ఆగి చల్లగా వాటర్ తీసుకుని ఫేస్ వాష్ చేసుకున్నాము. మరీ వేడిగా ఉంది, మా వల్ల కావట్లేదు అసలు. బాయ్ ఆంటీ.
वजन कितना है इसका? क्या टैंक का 30 లీటర్. బాయ్ అండి. ఇప్పుడు టైం 2 అవుతుంది. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఆగినప్పుడు ఈ లోకల్ వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ ఉంటాను అనమాట. ఇప్పుడే ఆంటీ చెప్పింది ఏంటంటే 45 కిలోమీటర్స్ వరకు ఈ హిల్లీ ఏరియా మరి ఘోరంగా ఉంటుంది, తర్వాత నుంచి కొంచెం బెటర్ ఉంటుంది అన్నారు. నాకు తెలిసి ఇంకా ఆ మనాలి హైవే ఘాట్ రోడ్ అయిపోయినట్టుంది. ఇక్కడ 43 డిగ్రీస్ ఉంది. అండ్ మా జాకెట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అసలు చచ్చిపోతున్నాం, మా వల్ల కావట్లేదు. శ్రీరామ్ కూడా అసలు కూర్చోలేకపోతున్నాను, కొంచెం అసలు బాడీలో ఓపికే లేదు అంటున్నాడు. ఒక మంచి ప్లేస్ చూసుకుని ఆగి ఫుల్గా వాటర్ తాగేసి, లేదంటే ఏదైనా ఎనర్జీ డ్రింక్ రెడ్ బుల్ ఏదో ఒకటి తీసుకుని అప్పుడు వెళ్తాము. నాకు అలవాటే, నేను డ్రైవ్ చేసేయగలుగుతాను నాన్ స్టాప్. కొంచెం ఇబ్బంది పడినా, శ్రీరామ్ కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు. మనకి ఇంకా ఆల్మోస్ట్ 1800 కిలోమీటర్స్ ఉంది. మనం రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 400 కిలోమీటర్స్ వచ్చాము. ఇప్పుడు ఈవినింగ్ 4 అయింది. ఇంకొక 2-3 అవర్స్ అయితే కొంచెం చల్లగా అవ్వచ్చు. చల్లగా అవ్వకపోయినా నార్మల్ అవుతుంది. ఇప్పుడు 43 డిగ్రీస్ ఉంది. అట్లీస్ట్ ఒక 30కి వచ్చినా సరే పీస్ఫుల్గా నడపగలుగుతాము. శ్రీరామ్ ఏమో నైట్ ఎక్కడైనా రెస్ట్ తీసుకొని ఆగి పడుకుని వెళ్దామని, నేనేమో లేదు కంటిన్యూస్ వెళ్ళిపోదాము, మళ్ళీ పొద్దున్న ఎండ ఉంటుంది, మళ్ళీ హాట్ టెంపరేచర్లో డ్రైవ్ చేయాలి అన్నీ. చూద్దాం చివరికి ఏం చేస్తాము. ఎండ చాలా ఎక్కువ ఉంది కదా, పాపం ఫోన్ కూడా తట్టుకోలేకపోతుంది. హై టెంపరేచర్ వచ్చేసింది. ఇప్పుడు నాకు రోడ్ మ్యాప్స్ చూడడానికి కూడా లేదు, కొంచెం కూల్ అవ్వాలి. ఇది ఏంటో ఈ గల్లీలు గోల. ఢిల్లీ ఢిల్లీ दिल्ली भी आगे से राइट ही है. उधर लगाओ आगे से, हाँ थोड़ा सा राइट. థ్యాంక్ యూ. అమ్మయ్య డబుల్ రోడ్ కనిపించింది చాలా రోజుల తర్వాత. నాకు డబుల్ రోడ్ చూడగానే ఇంకా ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేసింది. అంత ఈజీగా అయితే స్టాప్ తీసుకోను. అంటే శ్రీరామ్కి ఇంకా అవ్వకపోతే స్టాప్ తీసుకోవడం, ఒక 15-20 మినిట్స్ ఉండడం, వెళ్ళడము. శ్రీరామ్ కూడా అలవాట్లేదు కదా, నేనంటే ఏదో మొండిగా కూర్చొని వెళ్ళిపోతాను. యాక్చువల్లీ టెంపరేచర్ తగ్గుతుంది కదా, టైం అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది కదా అనుకున్నాను. కానీ టెంపరేచర్ పెరుగుతుంది. 43 నుంచి 41 వచ్చింది, మళ్ళీ 44కి వచ్చేసింది. నాకు తెలిసి నెక్స్ట్ బ్రేక్ నేను ఒక పెట్రోల్ బంక్ దగ్గర తీసుకుంటాను. నాది ఇంకా 120 కిలోమీటర్స్ చూపిస్తుంది రేంజ్. నా బైక్ రిజర్వ్ పడగానే ఏదైనా పెట్రోల్ బంక్ చూసుకుని అక్కడ దిగి ఒక 5-10 మినిట్స్ రిలాక్స్ అయ్యి వాటర్ తాగి మళ్ళీ రోడ్ ఎక్కేస్తాను. ఇంకా ఢిల్లీ ఆల్మోస్ట్ మనకి 220 కిలోమీటర్స్ ఎంత ఉంది. మనం ఢిల్లీ వెళ్ళడానికి 8:30-9 అయినా అవ్వచ్చు. నా ట్యాంక్ అయితే రిజర్వ్కి వచ్చేసింది. మనకి హైదరాబాద్ ఇంకా 1675 కిలోమీటర్స్ ఉంది. సో ఈ 1600 నాన్ స్టాప్ చేస్తామో లేదంటే మధ్యలో ఎప్పుడైనా రెస్ట్ తీసుకుంటానో నాకే తెలియదు. ఇక్కడ ఏదో పెట్రోల్ బంక్ ఉంది, పక్కనే ఫుడ్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ ఏమో ఆగడానికి. इकड़ते 96 रुपीज़ ఉంది. हाँ 30 लीटर का टैंक है अंकल. हाँ ठीक है अंकल. कितना 2500. ఇంకా ఇలాంటి ఫుల్ ట్యాంక్స్ మనకి ఒక 4 అయినా పడతాయి. ఇక్కడ ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుంటా. ఇక్కడైతే చాలాసేపే తీసుకున్నాము, 10-15 మినిట్స్ కాదు. నేను కూడా కాంప్రమైజ్ అయ్యి మనోడి విషయంలో, సరే నీకు ఎన్ని గంటలు నిద్ర ఉంటే సరిపోతుంది అంటే అట్లీస్ట్ 4 అవర్స్ అయినా స్లీప్ ఉండాలి అదన్నా అన్నాడు. సరే 5 అవర్స్ తీసుకో, 9 వరకు ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వెళ్దాము. బ్యాగ్లు ప్యానియర్స్ అన్నీ బండికి ఉంచేసి ఒక 4-5 అవర్స్ పడుకుని 2 బైక్ ఎక్కాలి. సరే ఒక 5 అవర్స్ పడుకుని వస్తా అన్నాడు. సో 9 వరకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయి ఒక 3 అవర్స్ ఉంటుంది. నా మంచి పార్కింగ్ ఉన్న రూమ్ చూసుకుని పడుకుని అప్పుడు 2 o'clock లెగిసి వెళ్ళిపోతాము. నా టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ ఆగ్రా దాటేయాలి అని. అలా అయితే మనకి కనీసం 1300 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది అప్పుడు రేపొద్దున. 1300 కిలోమీటర్స్ అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 15 అవర్స్ పడుతుంది. మనం 2-3 కల్లా రీచ్ అయిపోవచ్చు హైదరాబాద్కి.
సో అది ఇప్పుడు అప్డేటెడ్ ప్లాన్ అనమాట. ఇంకా నాకు తెలిసి ఈ ప్లాన్లో చేంజెస్ ఏమి ఉండవు. ఇంకా మనం ఢిల్లీ కూడా వెళ్ళలేదు. ట్రాఫిక్ ఎలా ఉంటుందో, ఎప్పటికైనా రీచ్ అవుతామో. నాకు తెలిసి అయితే ఆగ్రా వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. ఎందుకంటే యమునా ఎక్స్ప్రెస్ హైవే అయితే ఎక్కేస్తాం ఇంకో 2-3 అవర్స్లో. ఎక్కామంటే మధ్యలో రూమ్స్ దొరకవు కాబట్టి చచ్చినట్టు దిగుతాము. అదొక 160 కిలోమీటర్స్ అయిపోతుంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆగ్రా అయితే పక్కా. కానీ ఆగ్రా ఏరియా నాకు అంత నచ్చదు, చాలా రిస్కీ ఏరియాలో అనిపిస్తుంది. సో ఆగ్రా దాటిన తర్వాత గ్వాలియర్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికైనా పుష్ చెయ్యాలి. అయ్యో ఇదేంటి క్రాషా, టైర్ బ్లాస్ట్. అమ్మో, నా బండి టైర్ మాత్రం ఎప్పుడల్లా బ్లాస్ట్ అవ్వకూడదు. జనాలందరూ ఆగి చూస్తున్నారంటే ఏదో అయింది, ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది, దానికి ఎంత ట్రాఫిక్. ఇదేంటి ఊడి పడిపోయిందా, పీకేసారా? పీకేసి ఉంటారు మరి, అన్నీ పడిపోవు కదా. ఇదేంటి కాలిపోయింది, పొగలు వస్తున్నాయి ఇంకా, ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు 7:20 అయింది, ఢిల్లీ దగ్గరలో ఉన్నాము. ఫుల్ ట్రాఫిక్ అండ్ ఈ వేడికి అమ్మో చాలా కష్టంగా ఉంది. ఆగ్రా లొకేషన్ పెట్టుకున్నాను, రీచింగ్ టైం వచ్చి 11:54 అని చూపిస్తుంది. మ్యాక్సిమం 9:30 కల్లా రీచ్ అవుతే బాగుండేది, కానీ ట్రాఫిక్ చూస్తుంటే అలా అయితే ఇంకా అనిపించట్లేదు. ఏంటో ఢిల్లీ మొత్తం యాక్సిడెంట్లు. టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుంది, 8, ఎగ్జాక్ట్గా 8 అవుతుంది. ఇక్కడ ఈ టైంలో కూడా వేడి తట్టుకోలేకపోతున్నాము. అమ్మో, మధ్యాహ్నం ఎలా ఉంటుందో రాత్రి కూడా అలానే ఉంది ఇక్కడ. పోనీలేండి, మనం నైట్ ఆగిపోవడం కూడా మంచిదే, కొంచెం రెస్ట్ ఉంటుంది, పీస్ఫుల్గా డ్రైవ్ చేయొచ్చు రేపైనా సరే. ఇప్పుడు ఇంకా మనకి 211 కిలోమీటర్స్ ఉంది, 3 hours 45 అంటుంది. కానీ యమునా ఎక్కిన తర్వాత మనం ఆగము, అదొక 160 కిలోమీటర్స్ అయితే ఫాస్ట్ కొట్టేయచ్చు. అది ఎప్పుడు ఎక్కుతామో వెయిట్ చేస్తున్నాను ఇందాక నుంచి. ట్రాఫిక్లో నా వల్ల కావట్లేదు అసలు. నాకు చాలా అంటే చాలా ఆకలిగా ఉంది. ఆగ్రా దగ్గర ఫుడ్ తినే కంటే ఢిల్లీలో తినడమే మంచిది. సో ఇక్కడ ఎక్కడైనా మంచి రెస్టారెంట్ కనిపిస్తే మాత్రం ఫుల్గా ఫుడ్ తిని వెళ్ళి యమునా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కి యమునా దిగిన తర్వాత మంచి హోటల్ తీసుకుని ఒక 4-5 hours స్లీప్ వేసి మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి. కానీ ఇక్కడ చూస్తే మనకి అసలు ఎక్కడ ఫుడ్ దొరికేలా లేదు. చూద్దాం కొంచెం ముందుకెళ్ళి. నాకు అక్కడ ఎక్కడో మెక్డీ కనిపించింది, ఇటు నుంచి ఏమైనా రూట్ ఉందేమో చూస్తున్నాను. అమ్మమ్మ పడిపోయామా, నాకు ఓపిక కూడా లేదు. KFC కూడా ఉంది అక్కడ. ఏది యూటర్న్ ఇక్కడే ఉందా, మెక్డీ. థ్యాంక్ యూ. స్పెషల్ పార్కింగ్ ఇచ్చారు, ఇదే మాలో తెలియదు. కొంచెం బైక్ సేఫ్గా ఉంది. ఇప్పటివరకు లోపల ఏసీలో కూర్చుని బయటకు రాగానే మా వల్ల అవ్వట్లేదు అసలు. హాయ్, ఎస్ థ్యాంక్స్. ఇప్పుడు ఆ పెద్ద హైవే కనెక్ట్ అయ్యి యమునా ఎక్స్ప్రెస్ హైవేకి వెళ్ళాలి. ఇప్పుడు టైం అయితే 9:15 అవుతుంది. యమునా ఎక్స్ప్రెస్ హైవే దిగిపోయిన తర్వాత మేము ఎక్కడైనా స్టాప్ తీసుకుంటాము. 10:30 అవుతుంది మేము స్టాప్ తీసుకునేప్పటికి. డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 2కి లేచి బైక్ ఎక్కేస్తాము. ఇప్పుడే యమునా ఎక్స్ప్రెస్ హైవే కూడా ఎక్కేసాము. ఇంకా 160 కిలోమీటర్స్, ఇది మంచి స్పీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కష్టమైన పార్ట్ ఏంటంటే దిగిపోయిన తర్వాత మంచి రూమ్ వెతుక్కోవడము. ఎందుకంటే మంచి రూమ్స్ అనేవి ఇటు సైడే ఉంటాయి, ఢిల్లీ సైడ్. ఆగ్రా నాకు కొంచెం భయం అని చెప్పాను కదా, ఎందుకు మొత్తం నాకు నెగిటివ్ వైబ్స్. అక్కడ ఏదో అయిపోతుంది, ఇక్కడ బైక్ పెడితే అంత సేఫ్ కాదు, అలాంటి ఫీలింగ్ ఉంటుంది నాకు ఎప్పుడు. సో కొంచెం మంచి ప్లేస్ చూసుకుని పడుకుంటాను ఒక 4-5 hours. పొద్దున్నే లెగిసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాను. నాకు ఢిల్లీ క్లైమేట్ అయితే అస్సలకే నచ్చలేదు, అస్సలు మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడు కూడా వేడంటే ఇంకా అర్థం చేసుకోండి.
ఛార్జ్ కూడా అయిపోయింది. ఇప్పుడు 11 అయింది. ఇప్పుడు ఏదో హోటల్ దొరికితే ఇక్కడికి వచ్చేసాను. నాకు ఇప్పుడు ఎలా ఉందంటే చెప్పలేని బాధ. ఫుల్ దాహం వేస్తుందని వాటర్ తాగేసా. చాలా అంటే చాలా ఎక్కువ తాగేసా. ఇప్పుడు బ్రీత్ కూడా రావట్లేదు. అది నా సీన్. ఇప్పుడు పడుకుని పొద్దున్నే తొందరగా స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఏదైనా ఓపిక లేదు. సో ఈరోజుకి ఇంకా వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.